చూసారు కదా, ఈ విధంగా చక్కగా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్నప్పుడు ఇందులో కాడలు ఏమైనా ఉంటే కూడా విడిగా వచ్చేస్తాయండి. చింత చిగురు అంటే మన పూర్వకాలంలో చాలా మంది చాలా రకాలుగా వండేవారండి. చింత చిగురుని ఇష్టపడిన వారంటూ ఉండరు, అందులో నేను ఒకదాన్నండి. నాకు చింత చిగురు అంటే చాలా ఇష్టం. ఇది నేను మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిందండి. ఇదే మాదిరిగా అంతా కూడా మరొకసారి బాగా ఈ విధంగా చేసుకోవాలి. చాలా మంది పూర్వకాలంలో చాట్